ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 99వ కీర్తన 5వ వచనము. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన చదువును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలులను బట్టి, ప్రతి సందర్భంలోనూ అవకాశము దొరికిన ప్రతిసారి దేవుని మనం గణపరచాలి. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్. దేవుని గణపరచండి. ఒకవేళ బ్రదర్ ఈ కార్యం ఎలా చేయగలిగారంటే, నా వల్ల కాదండి ఈ కార్యము, నా దేవుడు నా పక్షమున జరిగించాడు. ఈ ఉద్యోగం మీరు ఎలా పొందుకున్నారు? ఈ ఉద్యోగం పొందుకోవడానికి నాకు అర్హత లేదు, నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఇంత ఉన్నతమైన స్థితికి మీరు ఎలా రాగలిగారు? నేను ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చేటటువంటి వ్యక్తిని కాదండి, నాకు అంత జ్ఞానం తెలివి లేదు, నా దేవుడు నన్ను హెచ్చించాడని చెప్పండి. తద్వారా మీరు ఏం చేస్తున్నారు అంటే దేవుని నామమును గణపరుస్తున్నారు. ఒకవేళ శోధనలో ఉన్నారా, విశ్వాసంగా ఉండి దేవుని పట్టుకొని ఆ శోధనని జయించి, ప్రభువా నా శోధన కాలంలో నేను నీకు నమ్మకంగా ఉండి నా శోధనను జయించాను, నిన్ను గణపరుస్తున్నానని చెప్పండి. మరొక మాట జ్ఞాపకం చేయమంటారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. కేవలం మాటల ద్వారా మటుకే కాదండి, సాక్ష్యముల ద్వారా మటుకే కాదండి, దేవుని కార్యాలు చేస్తున్న దేవుని సేవకుల కొరకు, మీ సంఘం కొరకు, దేవుని కార్యాల కొరకు మీరు సంపాదిస్తున్నటువంటి ధనములో నుండి దేవునికి కార్యాల కొరకు వెచ్చించవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఒకే కుటుంబం మీటింగ్లు స్పాన్సర్ చేస్తుంది. మేము పుత్తూరు ప్రాంతంలో దేవుని మందిరం కొరకు ల్యాండ్ కొనాలి అంటే అనేక మంది గుప్పిలు విప్పి సహాయం చేశారండి. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారందరి కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుని గణపరచండి. మీకు దొరికిన ప్రతి అవకాశంను ఉపయోగించి దేవుని గణపరచండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం. ప్రభువా, మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. ప్రభువా నాయన, పాపములో శాపములో ఉన్న మమ్మును క్షమించినటువంటి గొప్ప దేవుడో ప్రభువా, నీకే స్తుతిగణ మహిమలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.